నగర్ విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ పత్రికా ప్రతినిధులు. నగర విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ పత్రికా ప్రతినిధులు. ఈ సందర్భంగా ఆయనతో నగర అభివృద్ధి సంక్షేమ అంశాలు పలు చర్చలు ముగించిన అనంతరం గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లే దిశగా ఆయన టీఎస్ఎన్ఎఫ్ టీడీపీ అనుబంధ విద్యా సంస్థలు నాయకుడిగా ఎంతో కృషి చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయన్ని గత ప్రభుత్వ హయాంలో కుట్రపూరిత రాజకీయాల కారణంగా ఆయన చేసే న్యాయ పోరాటాల విషయంలో ఆయన్ని అరెస్టు కూడా చేశారు. ఆ సందర్భంలో ఆయన విడుదలై బయటకు వచ్చినప్పుడు స్వయంగా టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ఆయనకి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుండి ఆయన ప్రధాన పాత్ర పోషించి పార్టీ ఔన్నత్యానికి ఎంతగానో శ్రమించి ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని గుర్తించి ప్రణవ్ గోపాల్కి విఎంఆర్డీఏ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఆయనకి ఉన్నతి పదవులు కలగాలని చిరు సత్కారంతో అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్, ఉపాధ్యక్షులు రేగిడి రూపా గుణశేఖర్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు. అసలు మీ గురించి చెప్పాలంటే సింపుల్ ఒకటే విషయం అండి. ఏంటంటే వైఎస్ఆర్సీపీ లాస్ట్ 5 years పార్టీ దీంట్లో ఉంటున్నప్పుడు జగన్ గారు అవన్నీ సభలు నడుస్తున్నప్పుడు ఏకైక వ్యక్తి మీరేనండి. టీఎస్ఎన్ఎఫ్ గ్రూప్ పెట్టేసుకొని ఏకంగా టీడీపీ అనుబంధ సంస్థలు పెట్టుకొని మీరు జైలుకి కూడా వెళ్ళారు. జైలు వచ్చారు గుంటూరులోని. ఫస్ట్ టైం లోకేష్ గారు ఎవరికి వెళ్ళరేమో మిమ్మల్ని సుస్వాగతం కాబట్టి లోకేష్ గారి మీదకి వచ్చారు. అది ఎక్కడ జరగలేదు కూడా. ఆ యోగాలలో కూడా మీరు చాలా దీనిగానే మీరు ఏర్పాటు చేశారు. జియో సెమిషన్ రద్దులో సీఎం గారు నిలబడడం జరిగిన తెలుసు మీకు. తాడేపల్లిలో ఫస్ట్ టైం జియో సెమిషన్ రద్దు కోసం ఫస్ట్ టైం ఇన్వెస్టిగేట్ చేసేవారంటే సార్ ఒకలా ఇచ్చినప్పుడు ఆ దీని మీద సార్ జైలు పంపించేవారు. అక్కడ ఎన్నో బాధలు పడ్డారు. అప్పుడు లోకేష్ గారు వెళ్ళి ఇతను బయటకు వచ్చినప్పుడు లోకేష్ గారు వచ్చి సుస్వాగతం పలికారు. ఇంకో విషయం చెప్పాలంటే చాలా చిన్న వయసు కూడా 31, 32 అన్మ్యారీడ్. ఏం సార్ అంతేనా? అన్మ్యారీడ్ వెస్టగోదావరి పుట్టి పెరిగినా సరే మన వైజాగ్లోని నెంబర్ 1 కోప నాయకులైనా అసలు మీరు ఇంకా ఉన్నత పదవులు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మిమ్మల్ని ఎలా కాదండి, ఇంకో 1 year పోయిందే మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలని బాధ్యత మాకైతే ఉందండి. ఎందుకంటే పెద్ద దృష్టిలో మీరు ఉన్నారు. చంద్రబాబు గారు ఆశీర్వచనం యోగాలలో పూర్తి బాధ్యత మీరే పడ్డారు. 8-9 నెలలు పూర్తిగా. తర్వాత ఏమో నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా మీరే కొనాలి చేసుకుంటూ వచ్చారు. లోకేష్ గారు అత్యంత ప్రియమైనటువంటి నమ్మిన బండు. అలాగని నాన్ కరప్షన్. అదేవిధంగా విఎండీలో కూడా పరుగులు పట్టిస్తున్నారు. అసలు మామూలు పరుగులు పట్టించట్లే. ఎయిర్పోర్ట్ రహదారులు 15 అడుగులు 15 దారులతో ప్రహదాలు చేస్తున్నారు. టాస్క్ తీసుకోవాలి విపరీతంగా చేసుకుంటున్నారు. చాలా బాగుంది సార్. నేను కంగ్రాచులేషన్ సార్. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి సార్. ఇది ఒక చిన్న బేబీ స్టేజ్ ఉన్నాం సార్. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఇప్పుడు పెట్టి 5 months అయిందండి మన గ్రూపు. మీరు కూడా ఒకసారి మన ఆఫీస్కి రావాలి. ఎందుకంటే మీకు టైం చాలేమని మేము వచ్చాం తప్ప ఎక్కడ మిమ్మల్ని తీసుకెళ్ళాలి. సార్ పల్లా శ్రీనివాస్ గారు వచ్చి డెఫినెట్ మేము పిలుస్తామండి. డెఫినెట్గా వచ్చి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి సార్. కొంచెం మీరు మా యూనియన్ గురించి 4 ముక్కలు చెప్పండి సార్. తప్పకుండా లేదండి. ఒకప్పుడు ఏంటంటే కంపెనీ వాళ్ళు జీతాలు ఇచ్చేవాళ్ళు, రాష్ట్ర వాళ్ళు తినేవాళ్ళు. అది పోయింది. కొన్నాళ్ళు యాడ్స్ అనేవాళ్ళు, కమ్యూనిస్ట్ ఇచ్చారు కొంత తినేవాళ్ళు. అది పోయింది. తర్వాత పెయిడ్ ఆర్టికల్స్ అన్నారు. అది పోయింది.